మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యుత్ షాక్ ఘటన కలకలం రేపింది. వర్షం పడే సమయంలో విద్యుత్ తీగలు తగిలి రేకులకు విద్యుత్ ప్రవహించడంతో ముగ్గురు విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. 9వ తరగతి విద్యార్థి హేమంత్, 8వ తరగతి విద్యార్థులు సాయి, చరణ్, సిద్ధార్థ విద్యుత్కు గురై స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది ముగ్గురిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అది 3వ ఫ్లోర్ రేకుల షెడ్ కాబట్టి బొంగులో కరెంట్ వచ్చింది. దాన్ని ముట్టుకుంటే కరెంట్ వచ్చింది. దానివల్ల హాస్పిటల్ ఎస్టీ హాస్టల్ బతిగా. నా పేరు పి స్వర్ణ అండి. STBHS బాయ్స్ ఏఎన్ఎం ఉన్నానండి. నేను ఇవాళ నిన్న వర్షం పడడం వల్ల కొంచెం పైన రేకుల షెడ్ అనేసి కొంచెం ఎత్తులా షాక్ వచ్చిందండి. అప్పటికి లైట్కి ఇట్లా ఎత్తుందంటే సార్ చూసి మెయిన్ ఆఫ్ చేశారంట. మెయిన్ ఆఫ్ చేసినట్టుకి అప్పటికి మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలు లంచ్ టైంకి వెళ్ళి వాళ్ళు ఎవరో మరి మెయిన్ ఆన్ చేయడం జరిగింది. అది ఆన్ చేసినాక ఈ పిల్లలు మరి తిన్న తర్వాత పైకి వెళ్దామని వెళ్ళారో మరి ఏమో తెలియదు, కానీ వాళ్ళు రేక్ని పట్టుకునేసరికి ఇట్లా ఎర్త్లా షాక్ వచ్చిందని హడావిడికి తీసుకొని వచ్చారు. వాళ్ళని చూస్తే అప్పుడు టెంపరేచర్కి ఇట్లా ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా జస్ట్ పిల్లలు షివరింగ్ అయి టెన్షన్ పడుతున్నారు. ఆ టైంకి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేసామండి. ముగ్గురు సార్. యాక్చువల్గా ఒక అబ్బాయి కొంచెం ఏంటిది నాకు పెయిన్ కాలు నొస్తుంది మేడం అనేసి చెప్పారు, కానీ మిగతా పిల్లలు ఏ కంప్లైంట్స్ చెప్పలేదు. కానీ ఎందుకైనా మంచిది హాస్పిటల్లో చూపిస్తే బాగుంటుంది కదా అనేసి ఒకసారి డాక్టర్ కన్సల్ట్ తీసుకుందాం అనేసి తీసుకొని వచ్చాను. ఫస్ట్ సార్ చూసి నార్మల్గానే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదన్నారు. కాకపోతే ఇంకోసారి వచ్చి కలెక్టర్ సార్ మాకు ఆర్డర్ ఇచ్చారు, హాస్టల్ నుంచి వెళ్ళి ఏ స్టూడెంట్ వచ్చినా కానీ స్పెషల్ కేర్ తీసుకోవాలి, వాళ్ళని ఐసీలో షిఫ్ట్ చేస్తామనేసి ఐసీలో షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ నార్మల్గానే ఉన్నారు, పర్లేదు అనేసి మెడికల్ వార్డ్ కూడా షిఫ్ట్ చేశారు. ఇప్పుడు పిల్లల్ని చూస్తే స్టేబుల్గానే ఉన్నారు. అంత రేకుల షెడ్ సార్, 2 ఫ్లోర్స్ వచ్చేసి బిల్డింగ్ ఉంది, పైన మాత్రం టోటల్గా రేకుల షెడ్డే ఉంది. అప్పటికి పిల్లలకి ఎప్పుడు వర్షం పడ్డా కానీ జాగ్రత్త పడుతూనే ఉన్నాం. మొన్న సార్ వచ్చారు, కలెక్టర్ సార్ వస్తే దాని గురించి కూడా చెప్పడం కూడా జరిగింది. సార్ ఇట్లా వర్షం పడేటప్పుడు పిల్లలకి ఇబ్బంది అవుతుంది అనేసి ఆ విషయం సార్ వాళ్ళు మాట్లాడుతూనే